హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చేసానండి చిన్న వీడియో పెద్ద వీడియో అంటూ. మీతో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఈరోజు నిజంగానే ఒకవైపు చిన్న వీడియో అనుకోవచ్చు, ఇంకోవైపు పెద్ద వీడియో అనుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంతకీ ఈ శారీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. అవునండి, రీసెంట్గానే ఈ శారీని ప్రీ ప్లేటింగ్ చేస్తున్న వీడియో మీతో షేర్ చేసుకున్నాను. మరి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అన్నది మరి చెప్పేసేనా, మొదలెట్టేసేనా. నేను మేకఓవర్ చేయటానికి వెళ్ళానా వాళ్ళ ఇంటికి. చక్కగా సోఫాలో ఇవన్నీ పర్చేసుకున్నాను. నాకు ఏమేం కావాలి ఏంటి, ఏ మేకవరు ఏంటి అన్నది వాటికి తెలుసు. వాటికి సంబంధించినవి అన్నీ అలా బయటికి తీసేసి ఇదిగో ఈ చీరను కట్టడానికి రెడీ అవుతున్నాను. ఈ గ్రీన్ శారీ ఎంత చక్కగా ఎంత బావుందో అని మురిసిపోతూ శారీని ప్రిప్లేటింగ్ చేశాను గదా! ఆ వీడియో ఆల్రెడీ షేర్ చేశానన్నాను చెప్పాను గదా! ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తానని కూడా ఇప్పుడు చెప్తున్నానండి. శారీ కట్టడానికి రెడీ అయ్యాను. చక్కగా అసల శారీని ఎంత చక్కగా ఎంత బావుందో అని అనుకుంటూ ఇదిగో ఇట్లా ఆ సైడు చిన్న చిన్న ఫోల్డింగ్స్ వచ్చేటట్టుగా ఎంత చక్కగా ఎంత మంచిగా భలే వచ్చింది అని అనుకుంటూ చిన్నగా మడతలు వేస్తూ ఇలా పిన్నిస్ పెట్టడానికి రెడీ అయ్యాను. అలానే కుచ్చిళ్ళు హ్మ్. శారీ ప్లీటింగ్ చేసేటప్పుడు ఆ కుచ్చిళ్ళని చూస్తే అరె! ఈ హైట్‌కి, ఈ పాపకి ఈ కుచ్చిళ్ళతో ఇదిగో ఇలా గనక చేస్తే ఇంకెంత అందంగా ఉంటుంది అని అనిపించి కుచ్చిళ్ళు కూడా అలానే లిటిల్ బిట్ ఐరన్ చేసేసానండి. అంటే ఆహ్, ఈ శారీ మనం చేత్తో అలా ప్రెస్ చేసినా కూడా నీట్‌గా వస్తదండి. అందుకే శారీ నచ్చి మంచిగా భలే వీడియో అయితే భలే తీశానండి. శారీ ప్లేటింగ్ చేస్తున్న వీడియోను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అలానే ఆహ్, ఈ షోల్డర్ ప్లీట్స్‌కి పిన్నిస్ పెడుతూ కొంచెం మనం ఆల్రెడీ కుచ్చిళ్ళ దగ్గర అంతా సెట్ చేసిన తర్వాత షోల్డర్ పిన్నిస్ పెడతాం కదా! ఆ టైంలో కొంచెం లూజ్ అనిపించేసి మళ్ళీ ఇంకొకసారి సరిచేసి చిన్న పిన్నీస్ అంటే ఇంకొక చిన్న పిన్నీసు ఈ షోల్డర్ దగ్గర సరిచేసి ఎలా పెట్టాను ఏంటి అన్నది చూసారు కదా. రెడీ చేయకముందు, రెడీ చేసిన తర్వాత రెండిటికి తేడా చూసి చూడండి. అలానే ఇందాక పూలు చూయించానా? ఓహ్! ఇందాక ఇంకొక వీడియోలో కదా చూయించింది. ఆ పూలే ఈ పూలు. ఇంతకీ ఇప్పుడు ఈ పాపని రెడీ చేయటానికి నేను ప్రిపేర్ అవుతున్నానండి. చేయకముందు ఎలా ఉందో చూసారు కదా! ఆల్రెడీ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చిన్న క్లిప్పింగ్ చూసారు. ఇప్పుడు రెడీ చేద్దామని మొదలుపెట్టిన కాడి నుంచి హడావిడి. ఎవరో ఒకళ్ళు పిలవటం, ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయటం, ఆ ఫోన్‌కి ఆన్సర్ ఇవ్వటం, ఈలోపు వీళ్ళు పిలిసారు, వాళ్ళు పిలిసారు అని చెప్పి ప్రిపేర్ అవుతూ హడావిడి పడుతూ ఉంటే నేను చేయాల్సిన పని కూడా మర్చిపోయాను. అదేనండి వీడియో తీద్దాము అని ముందుగానే ప్రిపేర్ అయ్యాను. అడిగాను, "ఏంట్రా?" అంటే, "ఓకే ఆంటీ" అని చెప్పింది. సరే మొదలుపెడుతూ ఉండంగా ఈ పాప అటు ఇటు అదే వీళ్ళు పిలిచారు, ఫోనొచ్చిందని చెప్పి 2, 3 సార్లు లేసింది కదా! నేను చేయాలన్న పని మర్చిపోయానని చెప్పాను గదా! అప్పుడు గుర్తొచ్చిందా, ఇంకా వరసన స్టెప్ బై స్టెప్ ప్రైమరు, కన్సీలర్స్ ఎన్ని అప్లై చేశాను. స్కిన్‌ని బట్టి అందరికీ ఒకే టైప్ కన్సీలర్స్ కాదండి. స్కిన్‌ని బట్టి కన్సీలర్స్ ఇస్తూ, ఆ తర్వాత ఫౌండేషన్ అప్లై చేసి ట్యాపింగ్ ఇస్తూ ఎలా ట్యాప్ చేస్తున్నానో చూడండి. ఊరికనే అంటే మీనింగు చేతిలో పౌడర్ వేసుకున్నామా, అలా అద్దామా, అలా 2 చేతులు దులిపి మొహానికి రాసుకున్నామా అన్నది కాదండి. మనం అప్లై చేస్తున్నప్పుడు ప్రతిదీ చూసుకొని వాళ్ళకి అవసరం ఎంత మటికుందో అంత మటికే ప్రోడక్ట్ తీసుకున్నామా, అప్లై చేశామా, ఇదిగో ఇలా ట్యాపింగ్ ఇచ్చామా, అలా బ్లష్ చేశామా, అలా ఫేస్ అంతా కవర్ అయ్యేటట్టు మంచిగా స్ప్రెడ్ చేస్తూ మర్జ్ చేశామా అన్నట్టు ఉండాలి. చూసారు కదా నేను చెప్పానా? ప్రైమరు, కన్సీలర్స్, ఫౌండేషను, పౌడరు, ఆ తర్వాత ఇదిగో మేకప్ ఫిక్సరు జస్ట్ అట్లా ఒక్కసారి ఆ ఫిక్సర్ వేసేసి ఆరిపోయేదాకా అలా ఉండి, ఆ తర్వాత ఐ షాడోస్ వేస్తున్నాను. ఐ షాడోస్ వేస్తూ నాకు నేను వీడియో తీస్తే ఎలా ఉంటదబ్బా అని ట్రై చేశాను. ఎందుకొస్తదండి ఐ షాడోస్? నాకు నేను వీడియో తీస్తూ ఒకవైపు ఐ షాడో వేయాలంటే కష్టం కదా! అందుకని మా ప్రసన్నకిచ్చి, ఇదిగో ఒక్కసారి నువ్వు అలా వీడియో నేను ఇలా ఐ షాడోస్ వేస్తాను అని చెప్పి ముచ్చటగా ఆ ఫోనుని అలా ఇచ్చేసి, ఇదిగో ఇలా ఐ షాడోస్ వేస్తున్నాను. ఐ షాడో కూడా నాకు ముందే చెప్పేసింది ఈ వాణి. ఆంటీ నాకు చాలా లైట్‌గా కావాలి. వేయనట్టు కావాలి. నో మేకప్ లుక్స్. అంటే మనం రెడీ అవ్వాలి, చూడటానికి బావుండాలి. కానీ మేకప్ వేసుకున్నట్టు కనపడకూడదు. మరి నిజమే కదా!
అలానే కావాలని అడిగిన వాళ్ళకి అలానే చేయాలి కదా! నేను కూడా అలానే ఐ షాడోస్ వేసినట్టు వేసి, మస్కారా వేసి, కాటుక పెట్టకముందు కళ్ళెలా ఉన్నాయి, కాటుక పెట్టిన తర్వాత ఆ ఐస్ ఎలా ఉన్నాయనేది మీరే ఒక్కసారి చూడండి. ఐలాషెస్ చూడండి ఎంత చక్కగా ఆ మస్కారా వేయటం వల్ల ఐస్ హైలైట్ అయినాయి. ఈ కాటుక పెట్టటం వల్ల ఇంకా హైలైట్ అయినాయి. చక్కగా అలా. ఆ తర్వాత అనిపించింది ఐలైనర్ ఒక స్ట్రోక్ ఇస్తే బాగుండు అనని. సన్నగా వేసి వెయ్యనట్టుగా అసలు ఆ పాపకు తెలియని కూడా తెలీదు. నేను ఐలైనర్ వేస్తున్నట్టు. అంటే నాకు ఐలైనర్ వద్దా ఆంటీ అని ముందే చెప్పింది. అందుకని మస్కా కొట్టి మస్కారా వేస్తున్నాను అని చెప్పి ఇదిగో ఇలా ఒక సన్న లైన్ అయితే వేసేసాను. ఆ తర్వాత ఐబ్రో పెన్సిల్ వేసి వేయనట్టు ఇక్కడ కూడా అంతేనండి. నేను వెంట్రుకలకి అలా పైపైన పూస్తాను. స్కిన్‌కి టచ్ చేయను. ఈ ఫ్లవర్స్‌ని ఇందాక చెప్పానా? అదేనండి. ఈ శారీ ప్లేటింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న వీడియో తీశాను. ఈ ఫ్లవర్స్ 2 రోజుల క్రితం తీసుకున్న ఫ్లవర్స్ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అరె! ఎన్ని వీడియోలు ఒక్క వీడియోకి ఎన్ని వీడియోలు లింక్ అప్ అయినాయో చూసారా? ఆ వీడియో నేను ఆ వీడియో షేర్ చేస్తానని చెప్పానా? అలానే లిప్‌స్టిక్ గాని బ్రో పెన్సిల్ ఐకి వేశాను చూసారా? అన్నీ మర్జ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి మళ్ళీ బనానా పౌడర్ ఎలా అప్లై చేశానో చూసారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నేను చేసిన ఈ మేకవర్ కొంచెం ఫినిష్ అయింది కదా! ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? హెయిర్ స్టైల్ వెయ్యాలి అంటే నేనేం చెయ్యాలి? హెయిర్ స్టైల్‌కి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి కదా! ఈలోపు ఆ పాప చక్కగా స్టిక్కర్ పెట్టుకుంది. ఎంత అందంగా ఉందో ఒక్కసారి గమనించండి. చూడండి. చేయకముందు, చేసిన తర్వాత అరెరెరెరే! తేడా చూయించలేదా? స్టార్టింగ్ ఉంది కదా! ఒక్కసారి స్టార్టింగ్‌లో వీడియో చూయించానండి. చేసినప్పుడు, చేయకముందు అన్నట్టు. సరే, ఇప్పుడైతే నేను హెయిర్ స్టైల్ వేయడానికి రెడీ అయిపోయాను. ఏం హెయిర్ స్టైల్ వేస్తున్నాను చెప్పనా? ఈలోపు మళ్ళీ ఆంటీ ఉండండి ఆంటీ. ఇదిగో నా పాపిడి బిళ్ళ తీసుకొచ్చుకుంటాను. ఆంటీ ఇదిగో ఇయర్ రింగ్స్ తెచ్చుకుంటా. ఆంటీ ఇదిగో వీళ్ళు ఫోన్ చేశారు ఆంటీ అని చెప్పి అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఈ హెయిర్ స్టైల్ నేనెలా వేశాను, ఈ పాపిడి బిళ్ళ ఎలా సెట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా! సూది దారం తీసుకున్నాను. ఆ పాపిడి బిళ్ళకి సెట్ చేశాను. ఆ తర్వాత చిన్న జడ వేశాను. ఆ తర్వాత ఇదిగో ఇలా ఆ హెయిర్ స్టైల్‌కి సెట్ అయ్యేటట్టుగా హెయిర్ సెట్టింగ్ ఫోమ్ ఎందుకు పెట్టారు, ఏంటి అన్నది అడుగుతూనే ఉన్నారండి. ఆ వీడియో చేశాను. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎలా ఈ హెయిర్ స్టైల్ వేశాను, మెస్సీ బ్రైడ్ కమ్ ఫ్రెంచ్ బ్రైడ్ 2 మిక్స్ అయ్యేటట్టుగా నేనెలా వేశాను అన్నది చక్కగా మీతో షేర్ చేసుకుంటాను. అలానే టైం అయిపోతుంది అని ఫోన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? అమ్మ దగ్గర నుంచి. ఏంట్రా ఎంతసేపు వస్తావు అని. ఇంతకి ఎందుకు రెడీ అయింది ఈ పాప అన్నది నేను చెప్పలేదు కదా! ఈరోజు గృహప్రవేశానికి మంచిగా మేకవర్ చేయించుకొని, గృహప్రవేశం ఎక్కడైతే కొత్తిల్లు కట్టుకున్నారో ఆ ఇంటికి వెళ్ళాలి అంటే మా హడావిడి చూడాలండి. ఇందాక చెప్పాను గదా! శారీ కట్టిన తర్వాత కొంచెం ఈ సెంటర్ పార్ట్ మొదటి ప్లీట్ లూజ్ అయినప్పుడు నేను ఎలా సెట్ చేశానో చూసారా? ఒక చిన్న పిన్నిస్ అలా మడతేసేసి ఆ క్లాత్‌ని అలా పిన్నిస్ పెట్టాను. ఆ తర్వాత ఆర్నమెంట్స్ ముందుగానే సెట్ చేశాను. ఇప్పుడు వడ్రాణం పెడుతున్నాను. నేను హడావిడి పడుతున్నాను అనుకుంటున్నారా? మరి అక్కడ హడావిడి కూడా అలానే ఉందండి. టైం అయింది రావేంటి అని అమ్మ ఫోన్ చేయటమే ఇంకా చూడాలి మా వాడమ్మ ఎంత హడావిడి పడుతుందో. ఈ బ్యాంగిల్స్, ఆ మెడలో హారం, ఆ నడుముకి వడ్రాణం పెట్టుకున్న తర్వాత ఇదిగో ఈ పూల సెట్టింగ్ చూసారు కదా ఎంత బాగున్నాయో అని అనుకుంటున్నారా? నాకైతే నేను చేసిన పూలు పెట్టుకోలేదు కాబట్టి నేనేం చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఆంటీ పదండి వెళ్దాం. టైం అయింది. ఇంతకీ ఆ గదిలో నుంచి బయటకొచ్చింది చూసారా? ఆ గదిలో ఎవరున్నారనుకుంటున్నారు? చెప్తానండి కొంచెం ఆగండి. ఒక సింహం, ఒక టైగర్, ఒక పులి బయటకొస్తుంది. ఆ పులే ఈ పెద్ద పులి. దీన్ని చూస్తే నాకు టర్రర్. అందుకే ఆంటీ మీరు బయటుండండి నేను తలుపు తీసొస్తాను, తలుపు వేసొస్తానని చెప్పి మా వాడమ్మ అలా చెప్తే, నేను వీడియో తీస్తున్నానని ఫోన్ ఎలర్జీ అంట దానికి. ఆ వీడియో తీస్తున్నానని గుర్రుగా చూస్తూ ఉందా? అలా రెడీ చేసేసాను. ఆ తర్వాత ఇంటికొచ్చేసాను. హమ్మయ్య! కూల్. ఎందుకంటే వస్తూనే హౌస్ గృహప్రవేశం అని చెప్పానుగా. ఆ పాప వాళ్ళ ఇంటికెళ్ళటం, నేను మా ఇంటికి రావటం 2 జరిగినాయి కదా! ఇంకా చూడండి ఇందాక పడిన టెన్షన్ అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఇలా పూలు కట్టుకుంటూ, ఆ పక్కనున్న పూలు పక్కన పెట్టేసాను. ఇంక అయిపోయిందండి లైఫ్. ఇదిగో ఈ చిన్న వేణి ఆ అమ్మాయికి మా వాడమ్మకి చక్కగా చిన్న వేణి తయారు చేసుకొని ఈ పూలమాల నేను పెట్టుకోవటానికి ప్రిపేర్ అయ్యాను. ఎలా ఉంది నా ఈ
శారీ ప్లీటింగ్ చేసిన వీడియో అప్‌లోడ్ చేశానని చెప్పాను. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ పాపని నేను ఎలా రెడీ చేశాను, మీకు ఈ వీడియో నచ్చితే ఎప్పుడూ చెప్తూ ఉంటానే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అంటూ. అలానే నా ఫేవరెట్ ప్లేస్ జామ చెట్టు దగ్గరికొచ్చి ఒక చిన్న వీడియో ఫోటోలు తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను గూడా రెడీ అయ్యి చక్కగా ఆ ఫంక్షన్‌కి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నాను. ఇదిగో ఇలా వాళ్ళ ఇంటికొచ్చేసాను. అలా స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని, ఒక చిన్న వీడియో తీసుకొని అలా బయటకొచ్చేసామా, ఇప్పుడు ఈలోపుగానే ఆంటీ రండి ఆంటీ అని ఒకటి పిలుస్తూ ఉంటే, ఉండండిరా ఉండరా వస్తున్నాను అనేది ఒక చిన్న వీడియో తీసుకొని ఎక్కడికి నన్ను పిలిచిందనుకుంటున్నారు? ఇదిగో ఇక్కడ భోజనాలు చేయటానికి పిలిచిందండి. మరి చక్కగా భోంచేసి ఇంటికొచ్చేసేయటానికి రెడీ అయ్యాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే. ఒక వీడియోకి ఇంకొక వీడియో అని ఎన్ని వీడియోలు తయారు చేశానండి. ఆ వీడియోలన్నీ మన యూట్యూబ్ ఛానల్‌లో, మన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఎవరికైనా ఈ ఫ్లవర్స్ కావాలి అంటే నన్ను చక్కగా అడగొచ్చు.